తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ డార్లింగ్, నువ్వు ఈ మోటివేషనల్ కి సంబంధించిన కొటేషన్స్ కానీ అంటే లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసావా, లేకపోతే వాట్ ఈస్ లైఫ్ అన్నప్పుడు ఏమర్థం అవుతుంది అసలు మీకు? వన్ హ్యాస్ టు ఫెయిల్ అని ఒకటి చెప్పారు కదా, ప్రతి వర్డ్ స్టేటస్ లోకి వెళ్ళిపోయింది. ఒకసారి చెప్పండి అది. ఏముంది, అది అందరూ ఎప్పుడు చూసేదేమో. వన్ హ్యాస్ టు ఫెయిల్, లవ్ లో ఫెయిల్ అవ్వాలి, చదువులో ఫెయిల్ అవ్వాలి, వ్యాపారాల్లో ఫెయిల్ అవ్వాలి. ఎందుకంటే అంటే అవ్వాలి అంటే ఇది ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇది అందరూ చూసారు కాబట్టి చెప్పట్లే. ఇప్పుడు నాకు ఒక ఫ్యాన్ ఉన్న రూమ్లో పెట్టారనుకోండి, అబ్బా ఏసీ లేదని బాధపడుతున్నాను అనుకోండి, అప్పుడు ఏసీ కాదు పెట్టాల్సిందే, తీసుకెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేసేయాలి. ఫ్యాన్ ఆఫ్ చేసిన ప్లేస్లో అబ్బా ఫ్యాన్ ఉంటే బాగును అనుకున్నాడికి ఎండలో తీసుకెళ్ళి పెట్టాలి. అప్పుడు ఆ రూమ్ చాలు అనిపిస్తుంది, ఫ్యాన్ కూడా అక్కర్లేదు. నేను ఎందుకు చెప్తానంటే, ఇది మన లైఫ్ చాలా దుర్భరంగా ఉంది, చాలా కష్టంగా ఉంది అనుకుంటే, నన్ను ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, నన్ను ఎవరైనా నువ్వు చాలా లావ్ అయిపోతున్నావు హర్ష, విచ్ ఇస్ ట్రూ, నా హెల్త్ గురించి ఆలోచించి చెప్తారు. కానీ అలా కాకుండా నువ్వు ఫిట్గా ఉంటే అసలు నువ్వు ఈ పాటికి ఎన్నో రోల్స్ చేసేవాడు, నువ్వు ఇంకా బిజీ అయిపోయాడు, విచ్ ఇస్ నాట్ ట్రూ. సో నేను యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫిజికలీ ఫిట్ అండ్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్, నథింగ్ కెన్ డామినేట్ మీ ఆర్ కంట్రోల్ మీ. నేను ఐఎమ్ ఓకే. నేనేమంటాను, ఫిట్గా ఉండటం సన్నగా ఉండటం మంచిదే, కానీ అలా ఉంటేనే పర్ఫెక్ట్. లావుగున్న వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్ళు హెల్తే లేదు, వాళ్ళు ఎందుకు పనికిరారు, ఇది దుర్మార్గమైన దిక్కుమాలి చర్చ. హెయిర్ ఊడిపోతుంది ఎవరికో, ఏంటి హెయిర్ ఊడిపోయింది నీకు అందుకే టెన్షన్లు వద్దన్నా, నా షాంపూ వాడదు, ఏదో ఒకటి మాట్లాడేస్తాను తప్ప, అది జెంటికల్గా వచ్చిందని యాక్సెప్ట్ చేసేస్తున్నాడు. మళ్ళీ గంటల తరబడి దువ్వుకోకర్లేదు, కటింగ్లు చేయించుకోకర్లేదు, డైలీ వేసుకోకర్లేదు అని ఎందుకు అనుకోరు? సో ఈ కాన్సెప్ట్ నుంచి నేను చెప్పింది ఏంటంటే, నీకు ఎప్పుడైనా నీ లైఫ్ దుర్భరంగా అనిపిస్తే, నీకు ఫెయిల్యూర్ అంటే ఏంటో నీకు తెలియదు. నువ్వు ఉన్న పొజిషన్ కన్నా ఒక స్టెప్ కిందకి వెళ్తే నీకు అర్థం అవుద్ది. అవును, 100 కోట్లు కొట్టలేదు ఎందుకు అన్నోడికి అసలు రూపాయి కూడా కలెక్ట్ చేయని సినిమా తీయాల్సి వస్తే ఏంటి పరిస్థితి? సో ఎప్పుడైనా కూడా ఒక అడుగు వెనక్కేసి ఆలోచించింది. ఎందుకు ఇది చెప్తామంటే, ఎండ్ ఆఫ్ ది డే మన జీవితం మనం ఎంజాయ్ చేయాలి కదా రోషన్. ఎవరిదో ఊపిరి మనం పీల్చట్లే, ఎవరిదో తిండి మనం తినట్లా, మన కడుపు నిండా కోసం మనం తింటున్నాం. తిన్నప్పుడు ఎంజాయ్ చేయాల్సినప్పుడు చెయ్యి. వెయిట్ పెరుగుతాను, పెరుగు ఏమవుద్ది? 6 ప్యాకులు చేసిన వాళ్ళే వెళ్ళిపోతున్నారు ట్రెడ్మిల్ మీద, వాటి మీద. దట్స్ అ డిఫరెంట్ టాపిక్. అలాగనే సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎవరు ఎందుకు పోతున్నా తెలియదు. పోనీ హార్ట్ అటాక్లు కాదు, ఫిజికల్ ఫిట్గా ఉంటుంది, సునామీ అంటున్నారు, కరోనా వైరస్ అంటున్నారు. సో ఎవరు ఎంతకాలం ఎలా బతుకుతారో తెలియని ఈ ప్రపంచంలో ఏదో ఓవర్ యాక్షన్లు చేయకుండా ఏదో వచ్చి ట్రక్ గుద్దేస్తుంది. మనం రోడ్డు మీద వెళ్తుంటే చూస్తుంటాం అలాంటి వీడియోలు. పాపం మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటే ఆడెవడో వచ్చి గుద్దేస్తాడు, బ్రేకులు ఫెయిల్ అయ్యి. వాడికి 1000 కోట్లు ఉంటుంది, మళ్ళీ వాడికి 1000 కోట్లు, వాడు బాగా తిరుగుతుంటాడు, అసలు వీళ్ళు కనీసం గుర్తించం. సో మన లైఫ్కి వాల్యూ లేదని తెలిసిన తర్వాత బయట వాళ్ళ దృష్టిలో నీ లైఫ్కి నువ్వు వాల్యూ ఇచ్చినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిన్ను నువ్వు కష్టపెట్టుకోవడం అన్నది, ఆకలిగా నీకు ఇష్టమైనవి తినకుండా కడుపు మార్చుకుని వచ్చేదే నొప్పే. ఓకే, విపరీతంగా తినేసే దానివల్ల వచ్చేది కూడా నొప్పే. ఏ నొప్పిని నువ్వు చూస్ చేసుకుంటున్నావు ఇస్ ద క్వశ్చన్. దానివల్ల ఏ నొప్పి వల్ల, ఇప్పుడు తిండి మానేసి నేను ఫిట్గా ఉండొచ్చు, కానీ దానివల్ల నా మైండ్ బ్లాక్ అయిపోయి, నా బుర్ర సరిగ్గా పనిచేయక, నాకు ఏ ఆలోచన సరిగ్గా రాక, విసుగు చూస్తుంటాం. ఈ 6 ప్యాకులు మెయింటైన్ చేసే వాళ్ళు ఆ చిరువుర్లు ఆడుతూ అందరి మీద అలా ఎందుకు? అది హాయిగా తిను, కావాల్సినంత తిను. ఎక్కువైపోయిందా అప్పుడు దాన్ని తగ్గించు. ఎక్కడో మోడరేషన్ నీకు అలవాటు అవుతుంది. సినిమా యాక్టర్ కావాల్సింది ఒక పర్ఫెక్ట్ లుక్ అనుకుందాం. అనకూడదు నాకు ఏమంత గొప్ప లుక్ ఉందని ఎన్ని సినిమాలు చేస్తున్నా అని నేనేం విరవీగిపోవట్లేదు నా పొజిషన్ చూసి. ఇట్ హ్యాపెన్స్. ఫిట్గా ఉంటారు కొంతమంది, ఎంతో బాగా తయారవుతారు, పొద్దున్న లేస్తారు, ఫేషియల్స్ అంటారు, హెయిర్ అంటారు, ఇది అంటారు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు, ఖాళీ ఇంట్లో కూర్చుంటారు. ఏం న్యాయం ఇది? సో ఎవరైనా నాకు బీభత్సమైన క్రేవింగ్స్ ఉంటాయి, కానీ ఆ క్రేవింగ్స్ కి మందు వేయరు ఎవడు కూడా. మందు వేయరు అసలుకి. మందు అంటే ఫుడ్ వేస్తేనే కదా. అవును, అది ఫిట్నెస్ కోసం. ఇప్పుడు చిరంజీవి గారు కూడా తిండి కొన్ని లిమిట్ ఈజ్ లిమిట్ అగైన్. వెన్ ఇట్ ఇస్ నాట్ ఫీలింగ్, కడుపు నిండా తినకపోతే మనకి అతృప్తి రాదు, ఆత్మతృప్తి రాదు. అదే మరి. కానీ కడుపు నిండా తినడం వల్ల ఏం జరుగుతుంది, నాకేం జరుగుతుంది అంటే వెయిట్ పెరుగుతున్నాను, లేకపోతే ఇదే వెయిట్లో ఉండిపోతున్నా. సో దీనివల్ల నాకేంటి, ఒక రూల్స్ ఏమైనా తక్కువ వస్తున్నాయా, ఇంపార్టెన్స్ లేని వస్తున్నాయా? కాదు. పోలీస్ ఆఫీసర్ రోల్స్, సెక్యూరిటీ ఆఫీసర్ రోల్స్, అరే కాలు ఇరిగిపోయి కదలేని పరిస్థితుల్లోనే కంటిన్యూ చేస్తున్నారంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లక్ బాస్. ఈ ప్రపంచం అంతా నడుస్తుంది ఈ నెంబర్స్ మీదే. సమ్ ఏదో అలా న్యూమరాలజీ, మళ్ళీ యాస్ట్రాలజీ నేను చెప్పను, వాటిని నేను నమ్మొద్దని కూడా చెప్తా. నేనేమంటానంటే దిర్ సమ్ పవర్, అదేంటో నాకు తెలియదు.
అంటే మనకి తెలుసు ఈ ఉంగరం పెట్టేసుకోవాలి ఈ నెంబర్ ఏదో న్యూమరాలజీ ఇచ్చేసేయాలి ఆల్ఫాబెట్లు మార్చేయాలన్నది ఎందుకు వద్దంటానంటే అది మూర్ఖత్వం. మనం కంట్రోల్ గలుగుతాం అనుకోవడం మూర్ఖత్వం కాబట్టి అది వద్దంటున్నాను అంతేకాని నమ్మను. సో కర్మ సిద్ధాంతం నమ్ముతారా? కర్మ సిద్ధాంతం కూడా అంటే చాలా మంది పాపాత్ములు బ్రహ్మాండంగా బతుకుతున్నారు కాబట్టి నేను అది కూడా నమ్మలేకపోతున్నా. నేనేమంటానంటే మన వరకు మనం చూసుకుంటే, నా వరకు నేను చూసుకుంటే, నేను ఒకరికి ఏదైనా తప్పు చేస్తే ద్రోహం చేస్తే అది నా మీద వచ్చి పడుతుంది అని అనుకోవటం వల్ల నేను తప్పులు చేయకుండా ఉంటాను అన్నమాట వాస్తవం. కానీ మహాపాపాలు చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు, ఏ పాపం చేయని వాళ్ళు దుర్మార్గంగా చచ్చిపోతున్నారు. లైక్ ఏ హ్యాబిట్స్ లేని వాళ్ళు గబుక్కని హార్ట్ ఫెయిల్ చచ్చిపోవడాలు లాంటివి చూస్తుంటే మనకి ఇదేదో అర్థం కాని టాపిక్ రవై అని అర్థం అవుద్ది. అప్పుడు ఏంటంటే దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉన్నంతకాలం ఈ రోజు ఫిల్ చేసేసుకో, ఇదే లాస్ట్ రోజు అన్నట్టు బతుకు. అలాగని ఏ కేరు ప్రొటెక్షన్ లేకుండా ముందుకెళ్ళిపోమని చెప్పట్లే. ఆ ఓవర్ యాక్షన్ వద్దు. చేసిన దాంట్లో కొన్నిటికి నువ్వే ఆనకట్లు వేసుకో, కొన్నిటికి నువ్వే లిమిట్లు పెట్టుకో. ఓవరాల్గా ఏంటంటే పడుకునేటప్పుడు ఏం మిస్ అవ్వలేదా అనిపించాలి, పొద్దున్న లేసేటప్పుడు ఇవాళ ఏం మిస్ అవ్వకూడదు అనిపించాలి. ఈ రెండింటి మధ్య జరిగేదే జీవితం. కానీ మధ్యలో ఏంది యాక్సిడెంట్ అన్నారు, అది కాలుకి ఏంటి యాక్సిడెంట్? అని కారా లేకపోతే కారు రోడ్డు చాలా సింపుల్ గా డోర్ మ్యాట్ మీద పడ్డా. డోర్ మ్యాట్ మీద కాలేసి నా ఆఫీస్ ఫ్లాట్ ఎలా ఉంటుందంటే బాత్రూమ్ కట్టుకొని చెత్త ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు చాలా నిదానంగా క్యాజువల్ గా అలా కాలు పెట్టాను. స్లిప్పరీగా ఉంటుంది ఆ డోర్, క్లాత్ వి. ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇది నాకు జరిగిన తర్వాత ఎంతో మంది మాకు జరిగింది అని చెప్తున్నారు. సో ఇలాంటి స్మాల్ థింగ్స్ వల్ల నా తల కూడా దెబ్బ తగిలి, ఎంత గట్టిగా వెళ్ళిపోయి పడ్డారా, ఇలా స్లిప్ అయ్యి ఆ గోడకి కాలు తగిలి యాంకిల్ ఇరిగిపోయింది. నా లోవర్ బాడీ, నా లెగ్స్ చాలా స్ట్రాంగ్ అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద వాల్ విచ్ ప్రూవ్డ్ మీ రాంగ్. అదే మన ఏ స్ట్రెంగ్త్ అనుకుంటా కాదు. సో ఇక్కడ నాకేం జరిగింది, వెళ్ళి తల తగిలింది, ఒక 1.5 minutes బ్లాంక్ అయిపోయాను. అసలు ఏమి తెలియట్లేదు, ఎవరు లేరు, అమ్ముంది. లక్కీగా ఆ రోజు నా ఆఫీస్ ఫ్లాట్కి ఎప్పుడు రారు. ఆ రోజు నేను కూడా వద్దు అంటూనే అమ్మని తీసుకొచ్చా. ఆమె లేకపోయి ఉంటే నా ఫోన్ ఎప్పుడూ మోగదు. నాకు ఇన్కమింగ్ కాల్స్ చాలా తక్కువ. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోయినా బిజీగా ఉన్నాడు రా, రైటర్ రా, రాసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు, మేబీ నిద్రపోతున్నాడు, రాత్రి అంతా వర్క్ చేశాడు, ఇలాగ అనుకొని ఒక 24 hours తర్వాత చిన్న డౌట్ వస్తుంది. కాల్ బ్యాక్ చేస్తాడు మామూలుగా, ఆ సంస్కారం ఉంది మనకి, కొంచెం బిజీగా ఉన్న తర్వాత చేస్తాడు. ఎప్పుడో ఒక 2 days తర్వాత అర్థం అవుద్ది. వీళ్ళు మాట్లాడి ఏంటి హర్ష టచ్లో లేడా అన్నది అప్పుడు అర్థం అవుతుంది. సో యాక్చువల్గా ఆ రోజు అమ్మ ఉండటం నాకు పెద్ద హెల్ప్. లేకపోతే ఒక్కడనే ఉంటాను నా ఫ్లాట్లో, వర్క్ చేసుకోవడానికి వెళ్తాను, హోమ్ థియేటర్ ఉంది అక్కడే సినిమాలు పెట్టుకుంటాను, నిద్రపోతాను, ఏదో మన ప్రపంచం, నా చదువు, నా ఇది. కానీ ఆ రోజు ఉండటం వల్ల లక్కీగా పడ్డాను. వెంటనే మా అమ్మ హెల్పరు సోనీ అని ఒక అమ్మాయింది, తను అందరూ ఉన్నారు లక్కీగా. వెంటనే ఫోన్ చేసి పిలిచారు. అదే అంటున్నాను, నాకేదో కాలు ఇరిగిపోయి నష్టం వచ్చిందంటే దానివల్ల సినిమాకి ఏం లాస్ రాలేదు, నాకు యాక్టర్ గారు లాస్ రాలేదు, సర్జరీ అయిపోయింది, తల పగలేదు. హెడ్ కూడా సర్జరీయా? లేదు, కాలుకి. హెడ్కి ఇంకొక దాని దేంతో సౌండ్తో పోల్చాలంటే ఇంకొక 2 decibels, 1 decibel పెరిగినా, 0.01 పెరిగినా ఫట్ అంటే చాలా గట్టి తెలియదు. అంటే ఏం మిస్ అయ్యానో నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ కాదు. ఆ రోజు మా అమ్మగారు కానీ ఆ రోజు ఇన్సిస్ట్ చేసి, ఆవిడ ఏదో 6 sense అర్థమైనట్టు ఆవిడ వచ్చి, ఆవిడ కానీ రాకపోతే అక్కడ లేకపోతే ఏంటి పరిస్థితి ఊహించుకోలేదు. తర్వాత ఎవరో చెప్పారు, నాది ఐ వాచ్, హే సిరి కాల్ సో అండ్ సో అని చెప్పొచ్చు. ఆ వాచ్ కూడా పెట్టుకోలేదు, అది ఎక్కడ అవుతుంది. అయ్యో చెప్తున్నా, నీది ఐ వాచే కదా అంటే అవును. అదే అంటాం మనం అన్ని సెక్యూరిటీ కోసం ఐ వాచ్ కొనేసుకుంటే మనకి పడి లేవలేని స్థితిలో ఉన్నారు మీరు. విరిగిపోయింది పాదం. Just to confirm, you'd like to call Dub Sangwa? Hey Siri అన్న. ఇప్పుడు కాదమ్మా, హే సిరి అప్పుడు పడ్డప్పుడు. అమ్మా అవసరం, ఇది బాగుంది, ఆడియన్స్ కూడా చూసారా, అవసరం లేనప్పుడు అందరు పలుకుతారు, అవసరం లేనప్పుడు పలకాలి. జీవితం అంటే కూడా అదే. టెక్నాలజీ కూడా చెప్పేసిందిగా, ఎంత కన్నా సక్సెస్ ఉన్నప్పుడు మన ఇంటి కుక్కకు కూడా గౌరవం ఇస్తారు, అదే సక్సెస్ లేనప్పుడు మనల్ని ఆ కుక్క కన్నా హీనంగా చూస్తారు. అదే ఇండస్ట్రీ కాదు, ప్రపంచం అంతే బాస్. ఇక్కడ అంటే రంగుల ప్రపంచంలో ఎక్కువ కనిపిస్తుంది అంతే. అది నేను చెప్పదు, కనబడదు వేరు, బట్ కనబడదు అంటే లేదని కాదు కదా. చూసారు అది కూడా, సక్సెస్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎవరైనా అంటే ఒకలాగా ఉంటారు కదా. లేదు, అది నేను 10th class ఫెయిల్ అయినప్పుడు ఒక్కసారి చూసా. తర్వాత నుంచి ఏమైపోయిందంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ వేరు కాబట్టి, నన్ను ఇప్పటికైనా ఎంత సక్సెస్ అయ్యావు నువ్వు అనుకున్న దాంట్లో ఏం రీచ్ అయ్యావు అంటే, నేను సక్సెస్ ఫస్ట్ September 17th కెమెరా ముందు నిల్చున్న రోజున సక్సెస్ అయిపోయాను. అంతే గట్టిగా మరీ ఇండెప్త్ వెళ్ళిపోయి
ఫిలాసఫీ అనుకోండి, దాన్ని ఏదైనా అనుకోండి. నేను పుట్టినరోజునే సక్సెస్. పుట్టి నేల మీద బయటకు వచ్చి నన్ను ఎవరు చంపేయకుండా, నేను ఏదో అవి ఇవి వచ్చి చచ్చిపోకుండా నేను బతుకుతూ ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిగా పుట్టి మా అమ్మ గర్భంలో నేను కొన్ని కోట్ల కణాలతో పోటీ పడి నేను మా అమ్మ గర్భంలోకి ఎంటర్ అయిపోయిన రోజున సక్సెస్ మనం. ఇంకా అంతకుమించి ఎక్కువ ఇదేదో వేదాంతం అది కాదు. ఎండ్ ఆఫ్ ది డే అందరూ అక్కడికే వస్తారు. ఎన్ని కోట్లు సంపాదించండి, ఎంత పేరు తెచ్చుకోండి, ఎన్ని అవార్డ్స్ రానివ్వండి, అవన్నీ తక్కువ అంట్లా. కానీ అవన్నీ మనం చావు జీవితం తాలూకు లిమిట్ మర్చిపోవడానికి హెల్ప్ అయ్యే విషయాలే తప్ప. అందుకే చూడండి, ఖాళీగా ఉంటే ఎవరైనా ఫోన్ తీసి ఏదో ఇన్స్టా రీల్స్, అదే వాట్ ఎవర్ రీల్స్ చూడడం, యూట్యూబ్ చూడడం, ఏదో కాలక్షేపం ఫోన్లు చేయడం, మైండ్ డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అవ్వడం. దేని నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఒంటరితనం మనకు అన్ని గుర్చేసేస్తుంటది. అరే నీ వయసు ఎంత అయిపోయింది, నువ్వు ఇంకా ఎన్ని రోజులే మిగిలే, అదేంటో 100 ఏళ్ళు అనేసుకుంటాం మనం. గుర్తొస్తుంటది నాకు 51 వచ్చేసినాయి. నేను ఓపెన్ గా చెప్తాను, నేను ప్రతి ఇయర్ కౌంట్ చేసుకుంటాను, సెలబ్రేట్ చేసుకుంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.